ప్రతిపక్షాలకే పరిమితమా? అంటే ప్రతిపక్షాల మీద పగబట్టుడు, పేదల ఇల్లు కూలగొట్టుడు, గింతేనా నువ్వు చేసేది? ప్రతిపక్షాల మీద పగబట్టుడు, పేదల ఇల్లు కూలగొట్టుడు, లాస్ట్కి ఇలా గుడిని కూడా కూలగొట్టుడు. ఇక నిన్నటిదాకా ఇల్లు కూలగొట్టిండ్రు. కేసీఆర్ గారు కట్టించిన శారదా పీఠాన్ని కూలగొట్టమని పొద్దుగాల పోలీసులు పోయింది. మళ్ళీ అటు పోయినా అందుకే లేట్ అయినా నేను ఇవాళ. ఇక నిన్నటిదాకా ఇల్లు కూలగొట్టుడు అయిపోయింది, ఇలా గుళ్ళు కూడా కొడతాడ. కేసీఆర్ ఆనవాళ్ళు మారుస్తా అంటే కేసీఆర్ గారు కట్టించిన గుడి కూడా కూలగొట్టాడు రేవంత్ రెడ్డి. ఇదేనా ఆనవాళ్ళు మార్చడం అంటే? అందువల్ల నేను పొద్దున అనుకోకుండా అటు పోతే గంటన్నర లేట్ అయినా క్షమించాలి మీరందరూ కూడా. అయితే ఇలా 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ముఖ్యమంత్రి మంత్రుల ఆస్తులు పెరిగినాయి, పేదల బతుకులైతే మారలే. రైతు బంధు రాదు, కళ్యాణ లక్ష్మి చెక్కులు రావు, బోనస్ రాదు, కేసీఆర్ కిట్ రాదు, పంటల బీమా రాదు. మంత్రులకు మాత్రం ఆస్తులు పెరుగుతున్నాయి, ముఖ్యమంత్రి ఆస్తులు పెరుగుతున్నాయి. ముఖ్యమంత్రి అన్నదమ్ముల ఆస్తులైతే ఇవాళ అడ్డగోలుగా పెరుగుకుంటా పోతున్నాయి. గ్యారంటీలన్నీ గాల్లే కలిసిపోయినాయి. ఇవాళ ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు 2 పంటలకు రైతు బంధు ఇస్తే 3 పంటలకు ఎందుకు ఇవ్వమని అడిగిండు. నువ్వు 3 పంటలు కాదు కానీ 1 పంటకి ఇస్తలేవు కదా నువ్వు. కేసీఆర్ గారు బరాబర్ కరోనా వచ్చినా 2 పంటలకు ఇచ్చిండు. 2 పంటలకు ఇస్తే 3 ఎందుకు ఇస్తలేవన్నావు నువ్వు? 3 ఎందుకు ఇస్తలేవన్న రేవంత్ రెడ్డి నువ్వు 1 పంటకి ఎందుకు ఇస్తలేవు? సమాధానం చెప్పాలి కదా. నువ్వు వచ్చినాక ఇది 5వ రైతు బంధు. ఇప్పటికి పడ్డాయి 2, ఎగబెట్టినాయి 3. ఇచ్చింది తక్కువ, ఎగబెట్టింది ఎక్కువ. ఇది 5వ రైతు బంధు ఇప్పుడు పడాల్సింది యాసంగి. కానీ నువ్వు ఇప్పటిదాకా ఇచ్చినాయి 2, ఎగబెట్టినాయి 3 రైతు బంధులు. 15,000 ఇస్తానన్నాడు రాహుల్ గాంధీ. 15,000 కాదు, ఉన్నాయి కూడా ఎగబెట్టినావు నువ్వు. పక్కా బరాబర్ కేసీఆర్ ఉన్నప్పుడు ఒక నమ్మకం ఉండే, రైతులకు బరాబర్ రైతు బంధు పడుతుందని ఒక నమ్మకం ఉండే. నాట్లకు కేసీఆర్ రైతు బంధు ఇస్తే ఓట్లకు రేవంత్ రెడ్డి ఇస్తుండు. ఒకసారి ఎంపీ ఎన్నికల ముందు ఇచ్చిండు, ఒకసారి సర్పంచ్ ఎన్నికల ముందు ఇచ్చిండు. కాదు ఇప్పుడేం ఎలక్షన్ లేవు, మళ్ళీ పెట్టేశాడు. నాట్లకు కేసీఆర్, ఓట్లకు రేవంత్. ఇదేం అంటే మీరు గుర్తు తెచ్చుకోండి. ఎంపీ ఎన్నికల ముందు ఒకసారి పడ్డది, సర్పంచ్ ఎలక్షన్ల ముందు ఒకసారి పడ్డది. ఇప్పుడు యాక్చువల్గా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ ఉంటే పడుతుండే, పర్లేదా? ఇవాళ మేము ఒకటే ప్రభుత్వాన్ని కోరేది, పన్నులు పెంచుకుంటూ పోతుండు. ఫస్ట్ మేము గవర్నమెంట్ కోరేది ఇప్పుడు ఈ భూభారతి మీద రివ్యూ జరగాలి. అనేక అవకతవకలు ఉన్నాయి. భూభారతిలో జరిగిన అవకతవకల మీద విచారణకు వెంటనే సిట్ వేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మేము డిమాండ్ చేస్తున్నాం. దీని వెనుక ఉన్న అధికార పార్టీ నాయకులు ఎవరో, అధికారులు ఎవరో అందరూ బయటకు రావాలి. దోషులందరినీ అరెస్ట్ చేసి ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ప్రతి పైసాను కూడా తెప్పించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సాదా బైనామా అమలు విషయంలో ఏదైతే అమ్మిన వాళ్ళు బాండ్ పేపర్ మీద అఫిడవిట్ పెట్టాలనే నిబంధన పెట్టిండ్రో ఆ నిబంధనను తొలగించాలని, ఈ 8,92,000 మంది రైతులకు వెంటనే సాదా బైనామా అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా రైతులకు తక్షణమే రైతు బంధు నిధులను విడుదల చేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాగార్జున సాగర్, శ్రీశైలం 2 ప్రాజెక్టులలో అతి తక్కువ నీటి వినియోగం చేస్తా ఉంది రాష్ట్రం. అంటే మన నీళ్లను మనకు దక్కించడంలో కూడా రేవంత్ రెడ్డి, నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫెయిల్ అయిపోయినరు. సాగర్, శ్రీశైలంలో అడ్డగోలుగా ఆంధ్రప్రదేశ్ నీళ్లు మలుపుకుపోతున్నది. రేవంత్ రెడ్డి గుడ్లప్పగిచ్చి చూస్తున్నాడు. కేసీఆర్ని కళ్ళగుడ్లు ఉడవిక్తా అని మాట్లాడు కాదు. చేతనైతే సాగర్, శ్రీశైలంలో తెలంగాణకు దక్కాల్సిన వాటాను కాపాడు. ఇవాళ యాసంగి పంటకు నల్గొండ, ఖమ్మం జిల్లాలకు నీళ్లు తక్కువ పడే పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ నీటి మళ్లింపు ఆపకపోతే రేపు హైదరాబాద్ మంచినీళ్ళకి ఇబ్బంది పడే ప్రమాదం ఉన్నది. నువ్వు గుడ్లప్పగిచ్చి చూసుడో, గుడ్లుడవీకుడో కాదు రేవంత్ రెడ్డి. అవసరమైతే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ డిమాండ్ చేయి, ఢిల్లీకి పోయి కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రి దగ్గర కూర్చొని తెలంగాణ నీటి వాటా కాపాడాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ధరలు పెంచుడు ఎక్కువైపోయింది.
ఇవాళ పేదవాడు ఇల్లు కడదామంటే ఇసుక ధర రెట్టింపు అయిపోయింది. అసలు ఇసుక దొరకలేదు. 2 వీలర్లు మోటార్ సైకిల్ రైతు మోటార్ సైకిల్ కొనుక్కుంటే ఇప్పుడు 10,000 ఫీజు పెంచిండు. మోటార్ సైకిళ్ల మీద 10,000 ట్యాక్స్ పెంచిండు రేవంత్ రెడ్డి. ఆటోల మీద, మోటార్ సైకిళ్ల మీద, గూడ్స్ బండ్ల మీద పన్నులు పెంచి ఇవాళ పేదలను